కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కౌటాల మండలం తుమిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇగడు బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లోకి ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో 4 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. వేల ఎకరాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో తుమిడిహెట్టి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పదమూడు గ్రామ పంచాయతీలు తిక్కపల్లి, భీమారం, తలాయి, పాత సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, గెర్రగూడ, సుస్మీర్, కోయపల్లి ఈ గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక్కడ ఏమైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్లాల్సిన, నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన ఉన్నా కానీ బెజ్జూరు మండల కేంద్రానికి రావడానికి ఒక నాటు పడవ ఏర్పాటు చేసి, అదేవిధంగా అత్యవసర పరిస్థితిలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెళ్ళడానికి కూడా ఇది లేదు. ఎందుకంటే 2 రోజుల నుంచి ఈ 13 గ్రామ పంచాయతీలు మొత్తానికి జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ 12 గ్రామ పంచాయతీలని నిత్యావసర సరుకులు కానీ, నిత్యావసరంగా వైద్యం అందించే విధంగా కానీ ఉన్నత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఏదైనా ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుచున్నాం. ఈ పంటలు మొత్తం నీళ్ళు వచ్చి జలదిగ్బంధం గురైనాయి. మాకు కనీస సౌకర్యాలు రావాలంటే బెజ్జూరు మండలానికి రావడానికి మాకు ఒర్రెలు ఉంది. మా ప్రాబ్లాలు పై అధికారులు స్పందించి కనీసం నాటు పడవలన్నా ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని కోరుతున్నాం. ఎటు వెళ్ళలేక పరిస్థితులలో ఉన్నాము. ఏమైనా అయినప్పటికీ హాస్పిటళ్లకు చేరుకోవాలన్నా కానీ మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమైనా సహాయ సహకారాలు చేయాలి. అట్లాగే పంటలు పోయినటువంటి పంటలకు కూడా రుణమాఫీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత బ్యాక్ వాటర్ వచ్చి ఈ ప్రాణహిత బ్యాక్ వాటర్ వలన ఒక 12 గ్రామాలు జలదిగ్బంధం ఉన్నాయి. వీటితో పాటు కొన్ని వేల ఎకరాలు పంట మునిగి రైతులకు కొన్ని వేల రూపాయలు నష్టపోయి రైతులు అయోమయం అవుతున్నారు. ఈ 4-5 రోజుల వర్షాల వలన 12 గ్రామాలు, సోమిని కానీ, తలాయి కానీ, తదితర గ్రామాలు అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా బయటికి రాలేక వాళ్ళు అయోమయమవుతున్నారు. వాళ్ళకని బయటికి రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయినా కానీ వాళ్ళు కనీసం ఇటు బయటికి వాటర్ తాడదామన్నా వాళ్ళ కనీసం నాటుపడవ కూడా లేదు. ప్రభుత్వం దీనిలో చర్యలు తీసుకొని ఒక నాటుపడవ అయినా అరేంజ్ చేయాలని మా యొక్క విన్నపం. వస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఏటా బ్యాక్ వాటర్ అనేది వస్తూ ఉన్నాయి. ఇలా పంట మునగడం, ప్రభుత్వాలు సర్వే చేయడం, పంట మాఫీ, పంటకు నష్టం ఇవ్వకపోవడం ఇలానే జరుగుతూ పోతుంది. ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు పట్టించుకొని ముఖ్యమంత్రి గారు పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి రైతులకు సకాలం